నమస్తే కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేదురుమల్లి రామ్ కుమార్ కండలేరు సందర్శనమును అడ్డుకున్న పోలీసులు. ప్రభుత్వ ఒత్తిడితోనే అడ్డుకున్నారని నేదురుపల్లి విమర్శ. వెంకటగిరిలో కళలతో క్రీడలను ప్రోత్సహించిన వెంకటగిరి రాజా కుటుంబం. పెద్ద సంఖ్యలో హాజరైన క్రీడాకారులు, క్రీడాభిమానులు. కోటలో పారిశుద్ధ్యం పనులు బేష్. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిన నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. పురపాలక సంఘం చైర్పర్సన్ గా పొనక దేవసేనమ్మ తనదైన ముద్ర వేసి అందరి మన్నలను పొందారన్న గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్. కండలేరు వద్ద ఉద్రిక్తత భారీగా మోహరించిన పోలీసులు. నేదురుమల్లి రామ్ కుమార్ కండలేరు సందర్శనము అడ్డుకున్న పోలీసులు. రాపూర్ మండలం తానంచెర్ల వద్ద పోలీసులు అడ్డగింత. వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసుల ఆంక్షలు. ప్రజాస్వామ్య హక్కుల్ని హరించారని నేదురుమల్లి ఆగ్రహం. ప్రభుత్వ ఒత్తిడితోనే అడ్డుకున్నారని నేదురుపల్లి విమర్శ. అందరూ ఎదురు చూస్తున్నారు సార్. అందుకే నాకు అందరూ కావాలి. మీ వరకు వెళ్ళండి సార్. మీ వెనకాల మళ్ళీ వాళ్ళు ఆపుతారు. పర్లేదు సార్. కాదు మీకు సెక్షన్ తెలుసు, నాకు మరి వెళ్ళిపోతే మీ వెనకాల చూసి మేమే పంపిస్తాం. మీరు వెళ్ళిపోండి. అందరినీ ఆపుతారు. లేదు సార్, 30 రోజులు ప్రెస్కే చెప్తుండా అంటే సెక్షన్ పాపం వాళ్ళు కూడా తెలియక సిఆర్పిసి 151 అన్నాడు. నేను చెప్తున్నా కొత్తది బిఎన్ఎస్ఎస్ 170. కానీ ఇప్పుడు జరిగే రాజ్యాంగం అది కాదు, ఈ సెక్షన్ కాదు. ఇది రెడ్ బుక్ ఉంది. ఈ రెడ్ బుక్ దాని ప్రకారం జరుగుతుంది. అసలు ఎట్లా ఆపుతారు నాకు అర్థం కావటం. మేము ఉగ్రవాదులమా? ఏమైనా డ్యామేజ్ చేయడానికి పోతున్నావా? నీళ్లు చూసి 2 మాటలు మాట్లాడతారు. సరే ఒక పని, ఈరోజు ఆదివారం కదా, పండగలు కదా, డ్యామ్ దగ్గర పోయేసి ఊరికే ఉల్లాసంగా గడుపుకుంటారు కదా. దేనికి ఆపుతారు? ఏ కారణంతో ఆపుతున్నారు? ఏ సెక్షన్ అంటారు? ఏదీ లేదు. మీకు తెలుసు, మీరు ఇబ్బంది పడకూడదు. కానీ చూడు ఏదైనా ఎట్లా. సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ యువతలో ఉత్సాహం, ఉల్లాసం, క్రీడాస్ఫూర్తికి ప్రతీకగా నిలిచేలా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కేఆర్పీఆర్ క్రికెట్ టోర్నమెంట్కు 7 సంవత్సరాలుగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. క్రీడాకారుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో ఆటలతో పాటు ఐక్యత, స్నేహభావం పెంపొందించుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఇతర పెద్దలందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి మన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి, ఈ టోర్నమెంట్ లో పాలు పంచుకునే దానికి వచ్చిన క్రీడాకారులందరికీ, క్రికెట్ క్రీడాకారులకి, ఇతర వెంకటగిరి పౌరులకి, మీడియా మిత్రులకి, ప్రెస్ మిత్రులకి, ఇతర శాటిలైట్ ఛానల్ వారికి, మీ ప్రెస్ వారికి, యూట్యూబ్ ఛానల్ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొంచెం తక్కువ చెప్పారు క్రికెట్ గురించి. యాక్చువల్లీ ఇక్కడ క్రికెట్ ఉంది అనంటే, ఇంత మంచి గ్రౌండ్ ఉంది అనంటే వారి కంటిన్యూస్ కాంట్రిబ్యూషన్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ ఓల్డర్ జనరేషన్స్. అది ఇష్టంతో కొందరు చేస్తారు, కొనసాగించాలని కొందరు చేస్తారు, ఆడకపోయినా కూడా. వీ షుడ్ ఆల్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ రాజావారి కుటుంబం ఇక్కడ ప్రజలందరి బాగోగులు చూసుకుంటూ, కళలను ప్రోత్సహిస్తూ, అలాగే క్రీడలు కూడా
స్ఫూర్తిదాయకంగా ముందుండి నడిపిస్తున్న రాజావారికి, ఇప్పుడు దాన్ని చూస్తున్న సర్వజ్ఞ యాచంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కలిమిలి రాంప్రసాద్ తన సొంత ఖర్చుతో ఒక ఉత్సాహం నింపాలి, సంక్రాంతి సంబరాలు సంవత్సరం మొదలు ఈ క్రీడలతో మొదలు పెట్టాలని 7 years గా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వారికి అభినందనలు. నాకు ఎప్పుడో ఒక చిన్న కంప్లైంట్ ఉంటుంది, అంటే స్పోర్ట్స్ అంటే ఉత్సాహంగా చేసేది కదా, ఎర్లీ మార్నింగ్ చేస్తే బాగుంటుంది, నేను టైం మెయింటైన్ చేస్తా. సో ఒకవేళ నెక్స్ట్ నన్ను కానీ పిలిస్తే లెట్స్ డూ ఇట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 7:30, 8 కల్లా కలుస్తాం. ఏమంటారు క్రికెటర్స్ అంతా? ఆల్రెడీ మీరు గ్రౌండ్స్కి వస్తున్నారంట కదా, వచ్చి మళ్ళా తయారయ్యి మళ్ళీ ఇంటికి పోయి తిరిగి వచ్చారంట కదా. ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడే వచ్చి ఈసారి ఆ విధంగా స్టార్ట్ చేస్తాం. కోటలో పారిశుద్ధ్యం పనులు బేష్. కోట పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు తక్కువగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిన నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి జేసీపీ డోజర్లు ఏర్పాటు చేసి పారిశుద్ధ్యాన్ని నిర్మూలన కోట శ్యామసుందరీపురంలో పారిశుద్ధ్య పనులు వేగవంతం. సంక్రాంతి సందర్భంగా స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు హర్షం వ్యక్తం చేస్తున్న కోట ప్రజలు. చేసేది చిన్న ఉద్యోగమే అయినా పెద్ద మనసుతో 10 మందికి సేవ చేయాలనే సంకల్పం ఉండటం గొప్పతనమే. మనుబోలులోని పశువైద్య శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఎర్రబెల్లి శ్రీనివాసులు గిరిజనులకు చేస్తున్న సేవలు పలువురికి ఆదర్శప్రాయంగా మారి ఉన్నాయి. ఈయన గత 4 ఏళ్లుగా సంక్రాంతి పండుగ సందర్భంగా కురిచెర్లపాడు గ్రామంలోని గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సంక్రాంతి సందర్భంగా శనివారం నాడు కురిచెర్లపాడు గ్రామంలోని 120 మంది గిరిజన మహిళలకు కొత్త చీరలను అందజేశారు. ఈయన చేస్తున్న సేవలకు మద్దతుగా పచ్చిపాల చంద్రశేఖర్ రెడ్డి, మెత్తల్ల శివకుమార్, లోకేష్, పాడ్ వినోద్, బోలా భాస్కర్లు తమ వంతు ఆర్థిక సహకారం అందించారు. పేద గిరిజన మహిళలకు ఇటువంటి సేవలు చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఎర్రబెల్లి శ్రీనివాసులు మీడియాతో తన మనోభావాన్ని పంచుకున్నారు. శ్రీనివాసులు చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ మున్ముందు మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు. కురిచెర్లపాడు గ్రామ పంచాయతీలో ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రతి సంవత్సరం చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి వెటర్నరీ డిపార్ట్మెంట్ తరఫున ఎర్రబెల్లి శ్రీనివాసులు అనే వ్యక్తి చిన్న చిరు ఉద్యోగి, ఆయన ప్రోత్సాహంతో ప్రతి ఇయర్ ఇలాగే జరుపుకుంటూ చాలామందికి పేదలకి చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకెన్నో చేయాలని, అతను నిండు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను వెటనరీ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ అటెండర్గా పనిచేస్తున్నాను. నేను ఒక 4 సంవత్సరాల నుంచి ఇదే విధంగా దాతల సహకారంతో నేను ఈ కార్యక్రమాన్ని చీరలు పంచేది కార్యక్రమం 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. ఇంకా కూడా నాకు అందరూ సహకరిస్తే ఇంకా కూడా నేను చేయాలని సంతోషిస్తున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా త్వరగతిన రైతులందరికీ పంపిణీ జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న గ్రామ సభలు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. గ్రీవెన్స్ సెల్లో వచ్చే అర్జీలను త్వరగతిన పరిష్కరించి సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరుణ్ తేజ్, విఆర్ఓలు నాగార్జునరెడ్డి, శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మనం ప్రతి మండలంలో కూడా ఎలా ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అనే దాని మీద ఒకసారి వెరిఫై చేద్దాం రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ మండలంకి వచ్చేసరికి 2570 బుక్స్ పట్టణ పాస్ పుస్తకాలు రావడం జరిగింది. అంటే టోటల్గా ఒక 7 విలేజ్కి
మనకి రీసర్వే కంప్లీట్ అయ్యి ప్లాంట్లో పోర్టింగ్ అనే విలేజ్కి మాత్రమే ఈ యొక్క పట్టదార పాస్ పుస్తకం రావడం జరిగిందనమాట. అప్పుడు 2005-70లో 1890 బుక్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది. రిమైనింగ్ 680 బుక్స్ ఏంటంటే చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. అవేంటంటే వాళ్ళు చిరునామాలు లేకపోవటం, ఏదైనా మొబైల్ నెంబర్స్ అది కరెక్ట్గా ఇవ్వకపోవటం కానివ్వండి, ఆ టైంలో ఆధార్ కార్డ్ నెంబర్స్ కూడా అందుబాటులో లేకపోవటం కానీ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఆ 680కి మళ్ళీ మనకి మోడల్ ఇవ్వడం జరుగుతుంది, కరెక్షన్ మోడల్. ఆ కరెక్షన్ మోడల్ మనకి మండే నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది పై అధికారులు. కాబట్టి ఈ యొక్క 680కి వీళ్ళు ఏ కరెక్షన్స్ అయితే ఉన్నాయో అది ఒక ఎక్సెల్ షీట్లో రెడీ చేసి పెట్టుకొని మనకి మండే నుంచి అది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేస్తే ఆ 680 కరెక్షన్స్ కూడా మళ్ళీ ఫ్రెష్గా మనకి కరెక్ట్ మ్యాటర్ పెట్టి మళ్ళీ వస్తాయన్నమాట. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు పాల్గొని రంగవల్లులు అందంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకలు కోడూరు మీరారెడ్డి మరియు సిరామిక్ యూత్ ఆధ్వర్యంలో జరిగాయి. 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఐటీఐ కళాశాల సమీపంలో కోడూరు మీరారెడ్డి మరియు సిరామిక్ యూత్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు పాల్గొని అందమైన ముగ్గులు వేశారు, గొబ్బెమ్మలు ఏర్పాటు చేశారు. గంగిరెద్దులు, హరిదాసు వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి తదితరుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. డాక్టర్ జనార్దన్ రెడ్డి దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు మూలాలు గుర్తించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఏడాది ఈ పోటీలు జరుగుతున్నాయని, అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని ఆమె వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, గురుగుహ, కోడూరు మీరారెడ్డి, సిరామిక్ యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి అనేది మన భారతదేశ పండుగ. దక్షిణ దేశంలో చాలా ప్రాముఖ్యంగా చేసుకుంటారు. మన సంస్కృతి సంప్రదాయాలని నిలబెట్టడానికి మీరారెడ్డి దంపతులు గత 10 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నడపడం ఎంతో సంతోషదాయకం. ఈ రోజుల్లో అందరూ మన సంస్కృతిని మర్చిపోతున్నారు. పొద్దున్న లేస్తే ఏదో చదువులో కట్టు చేత పట్టుకుని పరిగెత్తే వాళ్ళే కానీ ఇంటి ముందు ముగ్గులు వేయాలా, కళ్ళాపు చల్లుకోవాలా అనే చేసేవాళ్ళు చాలా కొద్దిమంది. అటువంటి వాళ్ళందరికీ మన సంస్కృతి తెలిసే విధంగా ఈ విధంగా మీరారెడ్డి దంపతులు చేయడం ఎంతో సంతోషకరం. మీరందరూ యాక్టివ్గా దీంట్లో పాల్గొని ఎన్ని 100 మంది 120 మంది ఈ ముగ్గులు బాలాజీ వీళ్ళందరూ కూడా ఒక మంచి యువతను తయారు చేసే దాంట్లో కంగనపుతున్నారు. అందుకే వాళ్ళకి నా తోడ్పాటు. ఏంటంటే ఈ రోజుల్లో పిల్లకాయలు పక్కన తిరిగేసి చెడ్డలవాట్లు నేర్చుకొని ఒక ఇంట్లో కూడా మాట్లాడే పరిస్థితి లేదు, ఒక ఇంట్లో కూడా సంబంధం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ ఆంజనేయ స్వామి దయ వల్ల ఇక్కడ ఉండేటువంటి ఈ యువకులందరూ కూడా శ్రీను వాళ్ళు సమీకరించి వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తున్నారు. అందుకు వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మనం ముఖ్యంగా మీరందరూ ప్రతి సంవత్సరం ఈ ముగ్గులు వేయటం, మేము వచ్చి దాన్ని చూసి మీకు ప్రైజ్ వేయటం అనే ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి ఇంట్లో పండగ శోభ ఉండాలనే ఉద్దేశంతో పండగ సమాయత్తం చేస్తూ ఈరోజు భోగి పంటలు కానీ, గంగిరెద్దు కానీ, అదేవిధంగా మా బాలకృష్ణ భార్య గొప్పలు కానీ వీటన్నిటినీ చాలా సంతోషంగా మీరు మాకందరికీ అందిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇదే కార్యక్రమంగా మరింత ముందుకు తీసుకొని పోయేదానికి ఈ యువత ప్రయత్నం చేస్తుందని, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే పిల్లలందరూ కూడా బాగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ, ఈరోజు ముఖ్య అతిథులైనటువంటి జనార్దన్ గారిని, రోహిణమ్మ గారిని చెప్పాలంటే వాళ్ళు నిరంతరం ఇక్కడ ఈ ఊళ్ళో ఈ ప్రాంతంలో గూడూరు పరిసర ప్రాంతాల్లో కోట అయినా, ఓటరైనా, ఇంకో ప్రాంతమైనా ఎక్కడి నుంచైనా దాదాపు 75 మంది 175 మంది సిఆర్ఐ హాస్పిటల్లోనే రోహిణి జనార్దన్ గారి చేతుల మీద కానీ పూట పోసుకునే ప్రజలు ఉంటారు. దీంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే
మన కుటుంబీకులు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి. అక్కడికి పోతే డబ్బు లేదు అంటే వాళ్ళు పీడించే పరిస్థితి ఉండదు, ఇచ్చింది తీసుకుంటారు. ఈ రోజు కాలిపట్టే ₹1,00,000 కార్యక్రమం అయితే వాళ్ళలో 100 నుంచి 1000 లోపలే వాళ్ళు ఎంతగానో నేను చేసి పంపించేటువంటి పరిస్థితి. ఏదైనా బాగలేదని నేను నాకు ముందు చూసాను. అందరం మాటది నా మాట కాదు. బాగా పూజలు చేపిస్తున్నారని చెప్తున్నారు. ఆయన కూడా ముఖ్యంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. దీన్ని ధన్యవాదాలు. దీంట్లో వర్షం పడకుండా ఉండాలి అని కూడా కోరుకొని ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అక్కడ ప్రతి ఒక్కరూ ఎంతో అందంగా ముగ్గులు వేశారు. నేను చాలా దగ్గరికి పోయాను ఈ ముగ్గుల పోటీకి. ఎక్కడ కూడా ఇంత ఎక్కువ నంబర్ లేదు, ప్లస్ ఇంత బాగా కూడా వేసిన వాళ్ళు లేరు. ఏదో చెయ్యాలి, కార్యక్రమం జరపాలి అన్న దీంతో జరిపేస్తున్నారే కానీ ఇక్కడలాగా ఇక్కడే నంబర్ 1 లాగా ఉంది. ప్రతి చోట చూశాను నేను, చాలా వాటికి కూడా పోయి ఉన్నాను. కానీ ఇంతలాగా ఇంత భారీ ఎత్తున జరగడం అనేది మాత్రము ప్రతి సంవత్సరం మనం అనుకుంటూనే ఉంటాం, ఇక్కడ మాత్రమే జరుగుతుంది ఇది. దానికి కూడా సహకారం అందించిన ఈ సిరామిక్ యూత్ ప్రతి సంవత్సరం వాళ్ళని ఎంతో ఇదిగా మనం కోరుకోవాలి. ఎందుకంటే ఎక్కడో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు ఈ యూత్ అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కూడా మాట వినేవాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు అట్లా కాకుండా ఈ పిల్లలు పద్ధతిగా ఇక్కడ ఆంజనేయ స్వామిని పూజ చేసుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎక్కడ ఎవరికైనా ఏదైనా అవసరాలు ఉంటే కూడా సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తున్నారని కూడా నేను నీరారెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి విన్నాను. కాబట్టి మీకు అందరికి కూడా ఇది ఎట్లాగో కలిసి వస్తుంది. మరి రోజు చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు భగవంతుడు ఆశీస్సులాగా మనం ముందుగా మనకు ఆశీస్సులు అందిస్తారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఈరోజు పురపాలక సంఘం చైర్పర్సన్గా పొనక దేవసేనమ్మ తనదైన ముద్ర వేసి అందరి మన్నలను పొందారని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని పిఎస్ఆర్ నివాసంలో పొనక దంపతులను వారు కలిసి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న పిఎస్ఆర్ నివాసానికి ఆదివారం జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ ప్రతినిధులు చేరుకున్నారు. స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డిలను వారు కలిసి నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పొనక దంపతులకు శాలువాలు కప్పి బొకేలు, పండ్లు అందజేసి సత్కరించారు. జేవీవీ సభ్యులతో వారు చర్చించారు. ఈ సందర్భంగా జేవీవీ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేవసేనమ్మ, శివకుమార్ రెడ్డిలను కలవడం సంతోషంగా ఉందన్నారు. జేవీవీ ముందుకెళ్లడానికి పొనక దంపతుల చొరవ ఉందని తెలిపారు. గూడూరు పురపాలక సంఘం చైర్పర్సన్గా దేవసేనమ్మ తనదైన ముద్ర వేశారని, చైర్మన్ కుర్చీకే నిండుదనం తీసుకొచ్చారని కొనియాడారు. ఎవరు ఏ పని మీద వెళ్ళినా నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తూ పనులు చేసేవారని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలు దేవసేనమ్మను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాజకీయాల్లో దేవసేనమ్మకు శివకుమార్ రెడ్డి అండగా ఉంటూ నడిపించారని గుర్తు చేశారు. అలాంటి వారితో ప్రయాణం మాకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. పొనక దంపతులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామని ఆయన వివరించారు. స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ జేవీవీ ప్రతినిధులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అని తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు జేవీవీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిందని కొనియాడారు. జేవీవీ అంటేనే పేరు అని ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు రామ్మోహన్ రావు, చెంచు నారాయణ, పురుషోత్తమరావు, ఇబ్రహీం, సుమన్ రెడ్డి, రజనీకాంత్, ఆనంద్, శ్రీనివాసాచారి, సుబ్రహ్మణ్యం, సురేష్, ప్రభాకర్, గుర్రం విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. మొదటి సంవత్సరం మిస్ అయ్యి మేము ఇచ్చాము. అప్పుడు అక్క పిలిపించి మంచి ప్రోగ్రామ్ నేను ఇస్తాను. తర్వాత ఇందాక అందరం బయట మాట్లాడి షేర్ చేస్తాం. యాక్చువల్గా మా ప్రోగ్రాము 12,000 ఖర్చు అవుతుంది. ఇంకోసారి దాన్ని మళ్ళీ మీకు రిమైండ్ చేస్తాను కూడా మర్చిపోయి ఉంటారు. ఈరోజు మా ఆత్మీయులు, మా అక్కగారు, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర మాజీ చైర్పర్సన్ శ్రీమతి పొనక దేవసేనమ్మ గారి దంపతులను కలవటం మాకు చాలా సంతోషంగా ఉంది. మా జన విజ్ఞాన వేదిక ప్రజల్లో ముందుకు వెళ్ళేదానికి, మాకు మంచి పేరు వచ్చేదానికి కూడా వారు దంపతులు ఇద్దరు కూడా ప్రధాన కారణం. వారికి జేవీవీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అంతేకాదు చాలా మంచి వ్యక్తి, గూడూరు మున్సిపల్ చైర్పర్సన్గా తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి. ఆ సీటులో, ఆ చైర్మన్ సీట్లో ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరించేటువంటి
ఒక మంచి చైర్మన్ గాను మనం చూడటం జరిగింది. మహిళలు రాజకీయాల్లో రావాలంటే అక్కని ఆదర్శంగా తీసుకొని అక్కలాగా అందరి పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తిత్వం కలిగినటువంటి మహిళగా అందరి మన్ననలు పొందటం చాలా సంతోషం. అక్కకి అన్ని విధాలా సపోర్టుగా ఉన్నటువంటి మా శివకుమార్ అన్న గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వారిని కలవటం చాలా సంతోషంగా ఉంది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఒక మంచి వ్యక్తితో ప్రయాణం మాకు చాలా గౌరవాన్ని ఇస్తుంది, సమాజంలో మాకు ఒక మంచి పేరును కూడా తీసుకొస్తుంది. కాబట్టి అటువంటి మంచి దంపతులను కలవటం ఈరోజు మాకు చాలా సంతోషం. ప్రత్యేకించి జన విజ్ఞాన వేదిక సభ్యులందరం కూడా చాలా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ వారు ఎప్పుడు భవిష్యత్తులో కూడా బాగుండాలని 10 మందికి సహకరించాలని చెప్పి జన విజ్ఞాన వేదిక ఆశిస్తుంది. మరొక్కసారి ఆ దంపతులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అన్ని వనరులున్న గూడూరును జిల్లా చేయాలని భారత్ వికాస్ పరిషత్ ఉపాధ్యక్షుడు కంకనాల పెంచలనాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గత 35 రోజులుగా రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి దీక్షలకు మద్దతు ప్రకటించారు. శిబిరంలో కూర్చొని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి, నాయకులు డాక్టర్ రామకృష్ణారావు, గుంటమడుగు సుబ్బరాజు, రావూరి బ్రహ్మయ్య, వేమయ్య, సుబ్బారావు, పర్వత శ్రీనివాసులు, మహమ్మద్ గౌస్ బాషా, ఇబ్రహీం, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు జిల్లా కావాలని గత 36 రోజుల నుంచి శిబిరంలో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. అయ్యా ఏం జరిగింది గూడూరుకి అని చెప్పి ప్రజలు అడుగుతుంటే ఏం చేస్తామ్మా, మామూలుగా ఎక్కడైనా ఏం చేస్తారంటే 27 మండలాలతో ఉన్న గూడూరుని, ప్రపంచ స్థాయిలో తెలిసిన గూడూరుని ఒక గ్రామ స్థాయికి చేసేసారమ్మా. ఏం చెప్పగలం మేము? అది మా పరిస్థితి గూడూరికి వచ్చిన దుస్థిత ఇంకెవరికి రాకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో అందరం కలిసి ప్రజలు ముందుకు రావాలా. మాకు జరిగిన అన్యాయం మీరు తెలియచేయాలా, ప్రభుత్వానికి తెలియజేస్తే అప్పుడు వాళ్ళు ముందుకొచ్చి గూడూరు జిల్లాగా ప్రకటిస్తారని. భావితరాల భవిష్యత్తు ఇది. దీనికి ప్రజల కోసం పనిచేయాలి కానీ నాయకులు, వ్యాపారస్తులు వాళ్ళ కోసం ప్రభుత్వాలు పనిచేయకూడదు. ఎవరైనా ముందుకు రావాలంటే ప్రజలకి ఎంత చేస్తామో ప్రజలు అంత గుర్తు పెట్టుకుంటారు, మనల్ని మనం ముందుకు తీసుకొని వెళ్తారు. అందువలన ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ముందుకు వచ్చి ఒక్కసారిగా మన శబ్దాన్ని విజయవాడలో వినిపిస్తే చంద్రబాబు నాయుడు భయపడాలా. భయపడితేనే ఇది మనం అన్యాయం చేశాము అని ఆయనకి గుర్తు చేసుకొని గూడూరు జిల్లా ప్రకటిస్తారు. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు మన గూడూరులో 35 రోజులు జరుగుతున్న పోరాటానికి ఒక బలం చేకూర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడికి వచ్చి మద్దతు జరుగుతుంది. ఇంకో మాట ఎందుకంటే మన గూడూరుని జిల్లా చేయాలని ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే మన భావి తరాలకి గూడూరు జిల్లా అయినందువల్ల గూడూరుకి ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, అనేక రకాలైన రోడ్డు మార్గాలు వస్తాయి, ఉపాధి హామీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, రాష్ట్రంలో గుర్తింపు వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ముఖ్యమంత్రి అందించిన గూడూరు ఈరోజు ఒక జిల్లా కోసం పోరాడుతున్నాం అంటే గూడూరు ప్రజలు చాలా సిగ్గుపడాల్సిన రోజు. గూడూరు నియోజకవర్గం నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి నియోజకవర్గం ఈరోజు మండలాలుగా ముక్కలుగా విడిపేసి మాకు జిల్లా కావాలని నడు రోడ్డు మీద 35 రోజులు మేము కూర్చున్నా మాకు అతిగతి లేకుండా పోవడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. మేము అడిగిన హక్కు ఏంటి? మాకు గూడూరు జిల్లా కావాలని అడిగాం. ఎందుకు ఎవరు అదేనా చెప్పండి. ఏమి చెప్పకుండా మేమేదో కూర్చుంటే మీరేదో టైంపాస్ చేస్తున్నట్టుందే తప్ప మా హక్కుకి మేము పోరాడే ఒక విధానానికి ఏంటి ఆన్సర్ ఏంటి? ఎవరిస్తారు? ఎవరు ఇవ్వాలి? అదనే చెప్పండి. మాకు గూడూరు కావాలి, గూడూరు జిల్లా కావాలి అని గూడూరులో ఒక్కరు కాదు అడిగేది. 2 లక్షల ఓటర్లు అడుగుతున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్కి కావాల్సింది ఓటే కదా. ఆ 2 లక్షల ఓట్ల ప్రజలు అడుగుతున్నారు గూడూరు జిల్లా కావాలి అని. దానికి సమాధానం మీరే చెప్పాలి, కూటమి ప్రభుత్వం చెప్పాలి. అలా చెప్పని రోజు ఇది ఇక్కడి నుంచి మౌనంగా జరుగుతున్న ఈ పోరాటం
ఉధృతమై ఉద్యమం అవుతుంది. తర్వాత కూడా ప్రభుత్వమే కాదు, ఎక్కడున్న పెద్దలైన ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పోరాట స్ఫూర్తి రాకుండానే ముందుగానే మా జిల్లా చేయరా క్లారిటీ ఇవ్వండి. నేను చేయనంటే పోరాటం పెద్దదవుతుంది, చేస్తామంటే ఇలాగే ఉంటాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా గూడూరు జిల్లా కావాలి. ఫైనల్. జై కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి రామ్జీ పేరుతో ఏర్పాటు చేయడం తగదని MGBSR EGAను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ డాక్టర్ రామకృష్ణయ్య, నాయకులు రావూరి బ్రహ్మయ్య, గుంటమడుగు సుబ్బరాజు, వేమయ్య, సుబ్బారావు, పర్వత శ్రీనివాసులు, మహమ్మద్ గౌస్, ఇబ్రహీం, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం వలస కార్మికులను కాపాడేందుకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు పెడితే ఇవాళ కూటమి ప్రభుత్వం, దానికి సహకరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కుట్రపన్ని మహాత్మా గాంధీ పేరును తొలగించడం దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి పదవులు, ఈరోజు మీరు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇవన్నీ గాంధీ గారు ఆనాడు సత్యాగ్రహంతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మీరు మర్చిపోయారని నేను అడుగుతూ ఉన్నాను. అవాళ స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి ఈరోజు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ నాయకులు దీంట్లో కుట్రపల్లి మహాత్మా గాంధీ పేరును తొలగించడం దుర్మార్గం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి పథకాన్ని మీరు తీసేయాల్సినటువంటి అవసరం ఏమవుతుందని నేను అడుగుతూ ఉన్నాను. ఈ వలస కార్మికుల కోసం తీసుకొచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మీరు నీరుగార్చేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పని కల్పించే హక్కును పరిరక్షణ కమిటీ వేసి పార్లమెంటు సాక్షిగా పథకాన్ని తీసుకురావడం జరిగింది. హక్కు ప్రతి ఒక్కరికి, ప్రజలకు పని కల్పించాల్సినటువంటి హక్కుని 15 రోజుల లోపల ఎవరైనా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే 15 రోజుల లోపల పని కల్పించాల్సినటువంటి పరిస్థితి. దాన్ని మీరు నీరుగార్చేందుకు ఈ పార్టీ, ఈ ప్రభుత్వం కుట్రపడుతోంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కూలీ మినిమం వేజ్ తీసుకునేందుకు కనీసం వేతనం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆ రోజు తీసుకొచ్చినటువంటి పాలసీని మీరు నీరుగార్చబోతూ ఉన్నారని నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అవాళ 10% రాష్ట్ర ప్రభుత్వం, 90% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మీరు 40-60% చేయడం జరుగుతోంది. ఈరోజు నేను అడుగుతున్నాను, 5,000 కోట్ల రూపాయలు NRGS బాకీలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం. మీరు 40% చేస్తే 20,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏర్పడబోతా ఉంది. మీరు దీనికి ఏ సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను. తన స్నేహితుడు ఆపదలో ఉన్నాడని తెలుసుకున్న మిత్రుడు వైద్య సహాయం కోసం 43,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి స్నేహం అంటే ఇదేరా అని నిరూపించుకున్న సంఘటన ఆదివారం మనుబోలు మండలంలోని గోవిందరాజపురం గ్రామంలో జరిగింది. మండలంలోని గోవిందరాజపురం గ్రామానికి చెందిన కంటెపల్లి శ్రీనివాసులు పెయింటర్గా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల గ్రామంలో ఉన్న నీళ్ల ట్యాంకుకు పెయింట్ వేస్తూ ప్రమాదవశాత్తు కింద జారిపడి గాయాల పాలై ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. మనుబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తనతో పాటు 1996 సంవత్సరంలో 10వ తరగతి వరకు చదువుకున్న పూర్వమిత్రులైన పెనుబాక ప్రసాద్, ముచ్చకాయల శ్రీనివాసులు, చెల్లగిరి చిట్టిబాబుల ఆధ్వర్యంలో తమ 10వ తరగతి పూర్వ విద్యార్థులతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్న శ్రీనివాసులు ఇంటికి వెళ్లి 43,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఆపదలో ఆదుకున్న మిత్ర బృందానికి శ్రీనివాసులు ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మనుబోలు మండలంలోని గోవిందరాజపురం అనే ఊరిలో కంటే శ్రీనివాసులు అనే మా యొక్క ఫ్రెండ్ 1996 బ్యాచ్ అయిన కంటే శ్రీనివాసులు అనే అబ్బాయి గత నెల క్రితం ప్రమాదవశాత్తు నీళ్ళ ట్యాంకి పై నుంచి పెయింట్ వర్క్ చేస్తూ కింద పడి కొంచెం అతని కండిషను చాలా క్రిటికల్గా మారింది. అతని యొక్క ట్రీట్మెంట్ కొరకు 1996 బ్యాచ్ అయిన ఫ్రెండ్స్ అందరం కలిసి 43,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ చేసి ఈరోజు అతని యొక్క కుటుంబానికి అందజేశాము. ఇందులో భాగంగా
కాంట్రిబ్యూషన్ చేసి సహాయపడ్డ ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా మేము చదువుకున్న మనుబోలు జెడ్పీ హై స్కూల్కి కూడా రాబోయే రోజుల్లో దాని యొక్క అభివృద్ధి కూడా కృషి చేస్తామని ఫ్రెండ్స్ అందరూ తెలిపారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు మా యొక్క 10th క్లాస్మేట్స్ బ్యాచ్ ద్వారా చేస్తామని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేసిన నేపథ్యంలో ఆదివారం వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి కండలేరు జలాశయ సందర్శన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను మోహరించడంతో కండలేరు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆ ఉద్యమానికి ప్రజాస్పందన గంటకు పెరుగుతుండటంతో నేదురుమల్లి మాజీ మంత్రి కాకానిలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వైఖరికి పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. తమ నాయకుల అరెస్ట్ అక్రమమని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనకు దిగారు. మరోవైపు పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతాంగం సంక్షేమం కోసం, సాగునీటి సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న నేదురుమల్లిని అరెస్ట్ చేయడం సరికాదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, 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 జిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేదురుమల్లి రామ్కుమార్ కండలేరు సందర్శనమును అడ్డుకున్న పోలీసులు, ప్రభుత్వ ఒత్తిడితోనే అడ్డుకున్నారని నేదురుపల్లి విమర్శ. వెంకటగిరిలో కళలతో క్రీడలను ప్రోత్సహించిన వెంకటగిరి రాజా కుటుంబం, పెద్ద సంఖ్యలో హాజరైన క్రీడాకారులు, క్రీడాభిమానులు. కోటలో పారిశుద్ధ్యం పనులు బేష్, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిన నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. పురపాలక సంఘం చైర్పర్సన్గా పొనక దేవసేనమ్మ తనదైన ముద్ర వేసి అందరి మన్నలను పొందారన్న గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.